నిజమైన అన్నదాత. అనగనగా ఒక అడవిలో ఒక కోతి కాకి స్నేహంగా ఉండేవి. కోతి దగ్గర ఒక బంగారు కడియం చాలా కాలంగా ఉంది. కానీ దాని వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో దానిని నిజమైన అన్నదాతకు బహూకరించాలని అనుకుంది. కోతి తన ఆలోచన కాకితో చెప్పింది. మిత్రమా, నీ ఆలోచన చాలా బాగుంది. ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెట్టే మంచి మనసున్న అన్నదాతకు నువ్వు ఈ కడియం బహుకరిస్తే సముచితంగా ఉంటుంది అంది కాకి. అడవిలో నిజమైన అన్నదాత కోసం కోతి కాకి వెతకడం మొదలుపెట్టాయి. ముందుగా అవి నక్క ఇంటికి వెళ్లి పెరట్లో చెట్టు మీద కూర్చున్నాయి. భోజనాల వేళ కావడంతో అతిథులు భోజనం చేస్తూ కనిపించారు. నక్క అతిథులకు వడ్డిస్తూ, అబ్బో, కూరగాయల ధరలు అస్సలు తగ్గడం లేదు. బియ్యం, ఉప్పు, పప్పు ధరలైతే ఆకాశాన్ని అంటాయి. ఉల్లిగడ్డలు కోస్తుంటే కాదు, కొంటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ గొనుక్కోసాగింది. అలా గొనుక్కోవడంతో అతిథులు తృప్తిగా భోంచేయలేకపోయారు. తాను అందించిన సేవలకు నక్క డబ్బు అడిగి మరీ తీసుకుంది. చెట్టు మీద కూర్చున్న కోతి కాకలను గమనించిన నక్క ఇంట్లోకి వెళ్లి కర్ర తీసుకుని వచ్చి, ఇక నుంచి పోతారా లేదా అని పెద్దగా అరిచింది. దాంతో కోతి కాకలు అక్కడి నుండి పారిపోయాయి. తరువాత కోతి కాకి మృగరాజు సింహం ఇంటికి వెళ్లాయి. ఆ ఇంట్లో కూడా అతిథులు భోజనం చేస్తూ కనిపించారు. కోతి కాకి పెరట్లో ఉన్న చెట్టు మీద కూర్చుని గమనించసాగాయి. సింహం తన ఇంటికి వచ్చిన అతిథులకు దగ్గరుండి వడ్డించడం చూశాయి. వచ్చిన అతిథులు కూడా తృప్తిగా తింటూ కోరి మరీ వడ్డించమంటున్నారు. తింటున్న వారి కళ్లల్లో తృప్తిని చూసి సింహం ఎంతో సంతోషించింది. అంతేకాదు, వచ్చిన అతిథులకు అందించిన సేవలకు ఏమాత్రం డబ్బు తీసుకోలేదు. తరువాత చెట్టు మీద నుండి తననే చూస్తున్న కోతి కాకెలను చూసి సింహం ఇంట్లోకి వెళ్ళింది. కర్ర తీసుకుని వస్తుందని అవి పరుగు లంకించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాసేపటికి లోనికి వెళ్లిన సింహం భోజనం తీసుకుని వచ్చి చెట్టు క్రింద పెట్టి, అతిథులారా, ఏ వేళకు తిన్నారో ఏమో, భోజనాల సమయానికి నా ఇంటికి వచ్చారు, రండి రండి, కడుపు నిండా తినండి అంటూ ప్రేమగా పిలిచింది. దాంతో ఆకలి మీదున్న కోతి కాకి వేగంగా చెట్టు దిగి వచ్చి సింహం వడ్డించిన పదార్థాలు తృప్తిగా తిన్నాయి. తరువాత తమ ఆకలి తీర్చడం కోసం సింహం తన కోసం దాచుకున్న ఆహారాన్ని సైతం సంతోషంగా దానం చేసిందని తెలిసి కోతి కాకి చలించిపోయాయి. వెంటనే అవి నిజమైన అన్నదాతగా సింహాన్ని గుర్తించి తమ చేతిలోని బంగారు కడియాన్ని మృగరాజుకి బహూకరించాయి. చీమ పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. ఆ చెట్టు పైన ఒక పావురం, ఆ చెట్టు క్రింద ఒక చీమ నివసిస్తూ ఉన్నాయి. పావురం ఉదయాన్నే ఎగురుకుంటూ వెళ్లి ఆహారం కోసం అడవంతా తిరిగేది. చీమ తనకు తెలిసిన చోట్ల వెతికి ఆహారాన్ని సంపాదించుకునేది. తిరిగి సాయంత్రం అవి రెండూ ఇంటికి చేరి చెట్టు పైన పావురం, చెట్టు క్రింద చీమ నిద్రించేవి. ఒకనాడు అనుకోకుండా కాలు జారి ఆ చీమ నదిలో పడిపోయింది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోతోంది. నీటి కదలికకు అటు ఇటు వెళ్లిపోసాగింది. తనను రక్షించమని అరవడం మొదలుపెట్టింది. ప్రక్కనే చెట్టు పైన ఉన్న పావురం ఆ అరుపుల్ని విన్నది. చీమ పడుతున్న కష్టాన్ని చూసిన ఆ పావురానికి చాలా బాధ వేసింది. చీమను ఎలాగైనా రక్షించాలని అనుకుందది. ఆ పావురం వెంటనే చెట్టు ఆకును తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది. చీమ మెల్లమెల్లగా ఆకుపైకెక్కింది. నీటి కదలికకు కొంతసేపటికి ఆ ఆకు ఒడ్డుకు వచ్చింది. ఆకుపైన ఉన్న చీమ గట్టుపైకి చేరి బతుకు జీవుడా అనుకున్నది. మిత్రమా, నువ్వు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు నేను నీకు సాయపడి రుణం తీర్చుకుంటాను అన్నదా చీమ. కొన్ని రోజుల తర్వాత ఆహారం కోసం తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు సరాసరి వచ్చి చెట్టుపై ఉన్న పావురాన్ని చూశాడు. వెంటనే దానిని చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేటగాడి వద్దకు వచ్చి అతని కాలిపై కరిచింది. దాంతో వేటగాడు గురిపెట్టిన బాణం దారి తప్పింది. ఇంతలో వేటగాడిని గమనించిన పావురం రివ్వున ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. పావురం ఎగిరిపోవడం చూసి చీమ సంతోషపడింది. తర్వాత చీమ పావురం కలుసుకున్నాయి.
మిత్రమా, ఆ వేటగాడి బారి నుండి నా ప్రాణాలు కాపాడి నీకు కృతజ్ఞతలు అన్నది పావురం. ఆనాటి నుండి చీమ పావురం చాలా స్నేహంగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయాలి.